అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 21 యోగా డే స్పెషల్ సందర్భంగా ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఓంకారం, ప్రాణాయామం మరియు సూక్ష్మ వ్యాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు ఇవన్నీ మన వ్యూవర్స్ కోసం ఈరోజు అందించబోతున్నాను. చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మొదటగా ఓంకారం. ఈ విధంగా ఓంకారం 5 నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు చేయవచ్చు. మన సమయాన్ని బట్టి, సందర్భం బట్టి మినిమం ఒక 5 నిమిషాలైనా డైలీ చేయండి. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామం. ఇప్పుడు మనకు శ్వాసకు సంబంధించిన ఆస్తమా, ఉబ్బసం ఇలాంటి సమస్యలు, శ్వాసకు సంబంధించిన ముఖ్య సమస్యలు ఏమన్నా పోవడానికి భస్త్రికా ప్రాణాయామం చూడండి. ఇట్లా చేతులు పైకి చాపినప్పుడు శ్వాస పీల్చుకోవాలి. మనం చేతులు కిందికి వదిలినప్పుడు శ్వాస వదలాలి. ఇలా వదలాలి. మళ్ళీ శ్వాస పీల్చుకోవాలి, శ్వాస వదలాలి, శ్వాస పీల్చుకోవాలి, శ్వాస వదలాలి. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఇది 1 నుంచి 3 నిమిషాలు చేయండి మొదట్లో. తర్వాత ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్దీ 5 నిమిషాలు చేయండి. నెక్స్ట్ అనులోమ విలోమ. ఈ ప్రాణాయామం చేయడం వలన మన నాడీ వ్యవస్థ మొత్తం యాక్టివేట్ అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. దాని ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం. ఇప్పుడు అనులోమ విలోమ చూద్దాం. దాన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అంటాం, అనులోమ విలోమ అంటాం. చూద్దాం. దీనికి మొదటగా ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చుకొని కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలాలి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వదలాలి. చూడండి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకున్నాం. ఈ ముక్కు రంధ్రం, ఎడమ ముక్కు రంధ్రం మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలాలి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం పీల్చుకొని
ఎడమ ముక్కు రంధ్రం వదలాలి. ఇది ప్రాసెస్. ఇలా 1 నుంచి 5 నిమిషాలు చేయండి. తర్వాత కపాలభాతి లేదా కపాలభాతి అంటారు. కపాలభాతి అంటే ఏం లేదు, మనం ఫోర్స్గా పొట్ట నుంచి గాలి బయటకు పంపించాలి. ఫోర్స్ఫుల్గా మనం తెలియకుండానే ఆటోమేటిక్గా గాలి పీల్చుకుంటాం. మన దృష్టి గాలి బోరల మీదనే ఉంచాలి. పొట్టను గమనించండి. ఈ విధంగా శ్వాసను బయటికి పంపడం దృష్టి పెడితే ఆటోమేటిక్గా గాలి మనం పీల్చుకుంటాం. దీని ద్వారా మన అన్ని రకాల అంతరంగ శ్వాసకు సంబంధించినవి కాకుండా శరీరానికి సంబంధించిన అన్ని రకాల రుగ్మతలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ధ్యానం చూద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం పీల్చుకునే గాలి, వదిలే గాలి, మనం ఈ నాసికారంధ్రం ద్వారా వదిలే గాలి, పీల్చుకునే గాలి ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం గమనించాలి అంతే. మరొక వీడియోలో సూర్య నమస్కారాలు, వ్యాయామం చూద్దాం. ఇవి ఇంటర్నల్ అంటే అంతరంగికంగా మన శరీరం లోపల అవయవాలన్నీ శుద్ధి కావడానికి, ప్లస్ శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి అతి ముఖ్యమైన ప్రాణాయామ, ధ్యాన మరియు ఓంకార విధానాలు చూసాం. ఓంకారం, ప్రాణాయామం, ధ్యానం ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక 5 నిమిషాలు చేయండి. ఆరోగ్యంగా ఉండండి. అందరికీ యోగా డే స్పెషల్ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆనందంగా ఉండండి.